మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ మాసం నుంచి 4 లేబర్ కోడ్స్ సంబంధించిన మార్గదర్శక సూత్రాలని, రూల్స్ ని అమల్లోకి తేబోతుంది. మనకందరికి తెలుసు, ఈ 4 లేబర్ కోడ్స్ దాదాపు కార్మిక హక్కులన్నింటినీ హరించి వేస్తాయి. సమ్మె హక్కు, యూనియన్ హక్కు, బేరసారాల హక్కు, ఇటువంటి వాటినన్నింటినీ పూర్తిగా బలహీనం చేస్తాయి. యజమానులకి ఈ 4 చట్టాలు కత్తులు లాంటి, వారు కార్మికుల యొక్క హక్కులన్నింటినీ నాశనం చేయడానికి వాటిని వినియోగిస్తారు. అటువంటి లేబర్ కోడ్స్ యొక్క రూల్స్ వచ్చినప్పుడు రాష్ట్రాలు ఒక వైఖరి తీసుకోవాలి. కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్స్ కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ని మా రాష్ట్రంలో మేము అమలు జరపమని చెప్పేసి వైఖరి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం కోరుతుంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు కాంగ్రెస్ కూడా ఇండియా బ్లాక్ లో భాగంగా అఖిల భారత స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మేము ఉన్నామని చెప్తున్నారు. అటువంటి పార్టీ ఇక్కడ లేబర్ కోడ్స్ మేము అమలు జరపం, లేబర్ కోడ్స్ యొక్క రూల్స్ మేము అంగీకరించం అని చెప్పేసి స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి, ఆ రకంగా బీజేపీ దూకుడిని అడ్డుకోవడంలో ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ఎన్నిక ఒక దేశం, 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి దాన్ని అమలు జరపాలని, తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ లో 129వ రాజ్యాంగ సవరణని ప్రవేశపెట్టింది. అయితే దానికి మెజారిటీ, అంటే ఈ బిల్లును పాస్ చేసుకునే తగినంత మెజారిటీ లేదు కాబట్టి అది సెలెక్ట్ కమిటీకి, పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపింది. అదంతా ఒక నాటకం. కానీ చాటుమాటున అనేక పార్టీల్ని రకరకాల ప్రలోభాలు, ప్రభావాలు చూపి ఆకర్షించి దానికి మద్దతు కూడగట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇదొక నిరంకుశమైన అంశం. ఇది ఒక దేశం ఒక ఎన్నిక అనే పద్ధతి ఒక కేంద్రీకృత వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని సృష్టించుద్ది, సమాఖ్య వ్యవస్థని నాశనం చేస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉనికిలో లేకుండా పోతే ఇది అమల్లోకి వస్తే. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ టిఆర్ఎస్ దీని మీద స్పష్టమైన వైఖరి తీసుకోవాలని చెప్పేసి, తన భవిష్యత్తు కోసం ఇది అవసరం బీఆర్ఎస్ కి. రెండవది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడకి అవసరం. ఒక కేంద్రంలో ఒక పార్టీ, ఒక వ్యక్తి మొత్తం సర్వాధికారులన్నింటినీ గుప్పెట్లో పెట్టుకునే ఒక ప్రమాదం ఉంది. దీన్ని ప్రజాస్వామికులు అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తుంది, సిపిఎం వామపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఒక ప్రధానమైన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దాన్ని గొంతు కలిపితే ఈ బిల్లు పాస్ కాకుండానే మనం అడ్డుకునే దానికి అవకాశం ఉంది. ఆ రకంగా దేశ భవిష్యత్తుని, తన భవిష్యత్తుని, తన పార్టీ భవిష్యత్తుని కూడా రక్షించుకోవడానికి టిఆర్ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మరో ముఖ్యమైన మార్పు, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కాండక్ట్ రూల్స్ లో మార్పు చేసింది. అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శక సూత్రాల్లో ఈ మార్పు అనేది ఎన్నికలు పారదర్శకంగా జరగకుండా, ఎన్నికల అవకతవకలు ప్రజలకి కనపడకుండా, ఎన్నికల అవకతవకల్ని పబ్లిక్ ఛాలెంజ్ చేయకుండా అడ్డుకునేదానికి ఈ మార్పులు. ఏమిటంటే ఈ మార్పులు, ఎన్నికలు జరిగినప్పుడు బూత్ లో సీసీటీవీ కెమెరాలు చిత్రీకరిస్తాయి. ఇంతకుముందు సీసీటీవీ కెమెరాలు చిత్రీకరించిన వాటిని ఎవరైనా అభ్యర్థన అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఇవ్వక్కర్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే వెబ్ కాస్టింగ్ లో కూడా ఇవన్నీ రికార్డ్ అవుతాయి, అవి కూడా అడిగినప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇవ్వక్కర్లేదని చెప్తున్నారు. అందుకని ఈ డిజిటల్ రికార్డ్స్ అన్నింటినీ ప్రజలకి ఇవ్వకుండా, అలాగే అది కోరిన వారికి ఇవ్వకుండా పారదర్శకతను నాశనం చేస్తుంది. ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి విస్తృతంగా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకోవడం, ఈ అక్రమాలకి బీజేపీ పాల్పడుతుంది, తన ఎన్నికల గెలుపు కోసం ఈ రకమైన చర్యలు తీసుకుంటుందని అనుమానం పెరుగుతుంది. వెంటనే ఆ రూల్స్ ని వాటన్నిటిని ఉపసంహరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంలో సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందే ఎలక్షన్ కమిషన్ కూడా మేము మా పార్టీ తరఫున
ఈ రకమైన అభ్యర్థన చేశాం. ఇక రాష్ట్రానికి సంబంధించి వీరభద్రం గారు చెప్పారు, నేను దానికి ఒక అంశం జోడిస్తాను. మన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు నేను అనుకుంటాను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని మేము బడ్జెట్లో అమలు జరపబోతున్నాం, వారికి 10% నిధులు కేటాయిస్తామని చెప్పేసి అదేదో ఘనమైన అంశంలాగా ఆయన చెప్పారు. వాస్తవంగా 10% కేటాయించడం అంటే వారికి హక్కుగా రావాల్సిన కుదించడం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే వారి జనాభా ప్రకారం ఆ నిష్పత్తిలో బడ్జెట్లో డబ్బు కేటాయించాలి. ఈరోజు తెలంగాణలో 17.5% మంది దళితులు ఉన్నారు, ఇంకొక 7-8 మధ్య ఈరోజు గిరిజనులు ఉన్నారు. అంతా కలుపుకుంటే ఒక 25% సుమారు రెండు తరగతులు కలిపి ఉన్నాయి. అంటే బడ్జెట్లో 25% ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి కేటాయించాలి. అది చట్టం, మన చట్టం చెప్తుంది. ఇది ఇప్పుడు బట్టి గారు వచ్చేసి 10% కేటాయిస్తానని చెప్పి అదేదో గొప్ప విషయంగా, వాస్తవంగా అది దళితులకి చాలా తీవ్రమైన అన్యాయం చేసినట్టు అవుద్ది. అందుకని దీని గురించి పునరాలోచన చేయాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలుకి అన్యాయం చేసిన పార్టీగా కాంగ్రెస్ మిగులుద్ది. ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పేసి కాంగ్రెస్ కేంద్రం నుంచి ఇక్కడ దాకా మాట్లాడుతుంది. ఈ సామాజిక న్యాయం తూట్లు పొడిచినట్టు ఉంది. అందుకని దాని గురించి పునరాలోచన చేయాలి. బడ్జెట్లో ఇద్దరికి కలిపి 25% దాకా కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.